విశాఖ నగరానికి ఆధ్యాత్మిక పర్యాటక రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కైలాసగిరిపై తాజాగా నిర్మించిన 65 అడుగుల త్రిశూలం డమరుకం ప్రాజెక్ట్ ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీఎం శ్రీభరత్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ప్రారంభ వేడుకల హడావిడి ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్టు చుట్టూ అనుమానాలు మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా నిర్మాణ వ్యయంపై ప్రజాప్రతినిధులే భిన్నమైన లెక్కలు చెప్పడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఈ నిర్మాణానికి సుమారు ₹1.5 కోటి ఖర్చవుతోందని అంచనా వేశారు. కానీ నిర్మాణం పూర్తయ్యాక మాత్రం ఖర్చు లెక్కలు మారిపోయాయి. కొందరు నాయకులు ₹3 కోట్ల ఖర్చయ్యాయని చెబుతుండగా మరికొందరు ₹6 కోట్ల అయ్యిందంటూ వ్యాఖ్యానించడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ప్రజాధనంతో చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా దాని అంచనా, వ్యయం, టెండర్లు, రూపకల్పన, మార్పులు, అదనపు పనులు వివరాలు స్పష్టంగా ప్రజలకు తెలియచేయాలి. కానీ ఈ త్రిశూల్ ప్రాజెక్టు విషయంలో మాత్రం పూర్తి స్పష్టత కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్టు గత ఉగాదికే ప్రారంభం కావాల్సి ఉండగా కొంచెం ఆలస్యంగా వేసవిలో ప్రారంభమైంది. ఈ ఆలస్యానికి గల కారణాలు ఏంటి? మధ్యలో వ్యయం ఎందుకు పెరిగింది? అదనపు పనులు ఏవైనా చేపట్టారా, లేక అంచనాల్లోనే భారీ మార్పులు జరిగాయా అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానాలు లేవు. ఇక్కడే విఎంఆర్డీఏ అధికారుల పాత్రపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు వ్యయం పెరిగితే దానికి సంబంధించిన సాంకేతిక అనుమతులు ఎవరిచ్చారు? అదనపు నిధులకు పరిపాలన ఆమోదం ఎప్పుడు లభించింది? ఖర్చు వివరాలు ప్రజలకు ఎందుకు వెల్లడించడం లేదు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం మంచి విషయమే. కైలాసగిరి వంటి ప్రముఖ ప్రదేశాల్లో కొత్త ఆకర్షణలు తీసుకురావడం వల్ల పర్యాటక రంగానికి ఊతం లభిస్తుంది. కానీ ప్రజల సొమ్ముతో చేపట్టే పనుల్లో పారదర్శకత లేకపోతే మంచి ఉద్దేశంతో చేసిన ప్రాజెక్టులపైన అనుమానాలు పెరుగుతాయి. ప్రస్తుతం ప్రజల్లో వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ ఒక్కటే: త్రిశూల ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వ్యయ వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలి. ప్రారంభ అంచనా ఎంత, తుది ఖర్చు ఎంత, అదనపు నిధులు ఎందుకు అవసరమయ్యాయి అనే అంశాలపై స్పష్టమైన శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజా ప్రతినిధుల మధ్య లెక్కల్లో తేడాలు ఉండటం ప్రభుత్వ యంత్రాంగంపై అనుమానాలు పెంచుతుంది. ఈ సందేహాలకు ప్రభుత్వం, అధికారులు పారదర్శకంగా సమాధానం చెప్పినప్పుడే కైలాసగిరి త్రిశూల ప్రాజెక్టు చుట్టూ నెలకొన్న వివాదానికి పూర్తిగా తెరపడుతుంది. భక్తి, పర్యాటకం, అభివృద్ధి పేరుతో చేపట్టే ప్రతి ప్రాజెక్టులో ప్రజాధనం వినియోగం పారదర్శకంగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కైలాసగిరి త్రిశూల ప్రాజెక్టు విషయంలో తలెత్తిన అనుమానాలకు ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.